ఎగ్ కాజు మసాలా. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దాము. ఎగ్ కాజు మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కోడిగుడ్లు 3, జీడిపప్పు 1 కప్పు, తరిగిన టమాటోలు 2, తరిగిన ఉల్లిపాయ 1, పసుపు చిటికెడు, కారం తగినంత, ఉప్పు తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, వెన్న 3 టేబుల్ స్పూన్లు. స్టార్ట్ చేసేద్దామా సార్? మరి స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా ఏమేస్తారు? బటర్ వేసుకుందాం మేడం. బటరా? గుడ్లు ఉడికించుకున్నారా సార్? ఉడికించాము మేడం గుడ్స్, ఎగ్స్. అది బాయిల్ చేసుకోవాలి మనం, కొంచెం ఫ్రై చేసుకుంటే. అవి ఆల్రెడీ ఉడికించి వేయించుకోవాలా? వేయించుకోవాలి. ఓకే. ప్రతి ఇటు పక్క ప్యాన్లో వేయించేసుకుందామా? మరి వేయించుకుందాం. తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి మేడం. ఇప్పుడు పచ్చిమిరకాయలు వేస్తారా? ఉల్లిపాయలు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఎగ్స్ అందులో వేయండి. సో వీటికి ఘాట్లు పెట్టాల్సిన అవసరం ఏం లేదు? అవసరం లేదు మేడం, అలాగే వేయించుకోవచ్చు. మూత పెట్టాలా? మరి ఎగ్ పైన పడుతుంది మేడం, ఆయిల్ కదా. ఓ, అయితే మూత పెట్టుకొని మళ్ళీ ఇలా కలుపుకోవడమేనా ఇంకా? ఓకే. సో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసారు. ఇంకా కారం. కారం కొందరు ఎక్కువ తింటారు, కొందరు తక్కువ తింటారు. మీరు ఎలా తింటారు? మేము చాలా ఎక్కువ తింటాం. చాలా ఎక్కువ తింటారా? అమ్మో. అంటే మమ్మల్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి, అప్పుడు టేస్ట్ చేస్తాం కాబట్టి. పసుపు మన ఇష్టం మేడం. సాల్ట్, గరం మసాలా ఇప్పుడు వేసుకోవచ్చు, మళ్ళీ మధ్యలో కూడా వేసుకోవచ్చు. ఈ టెక్నిక్ ఏదో బాగుంది. గుడ్లు వేసేసి మూత పెట్టేసి ఇలా కదిపేసుకుంటే పేలితే టెన్షన్. నేను ఫస్ట్ టైం చూస్తున్నానంటే ఇలాగా. ఓకే. ఇప్పుడు ఇది టమాటో పేస్ట్ వేసుకుందాం మేడం. సో ఇది టమాటో పేస్ట్ అండి, అచ్చంగా టమాటో పేస్ట్ టోటల్. చాలా అండి, ఇవి సరిపోయింది. కాజు పేస్ట్ వేసుకున్నాం. కాజు పేస్ట్. నీళ్ళు కావాలా? కొన్ని వాటర్ కావాలి, చూసుకోండి. సరిపోయింది. మీరేం చేస్తుంటారు? ప్రైవేట్ జాబ్ చేస్తుంటారు. మార్కెటింగ్ జాబ్ చేస్తుంటారు. మార్కెటింగ్ జాబ్. ఓకే. సో మీరు హౌస్ వైఫ్ అండి? బాగా ఏ వంట చేస్తారు? నాన్ వెజా, వెజ్జా? నాన్ వెజ్ ఎక్కువ వేస్తాను. నాన్ వెజ్ ఎక్కువ చేస్తారా? సో ఎందులో బాగా స్పెషల్? మిమ్మల్ని అడగడం కంటే మీ ఆవిడ అడగడం కరెక్ట్ ఏమో. ఏది బాగా చేస్తారు? చికెన్ చట్నీ బాగా చేస్తారు మేడం. చికెన్ చట్నీయా? ఎస్. అంటే నిలవ పచ్చడా లేకపోతే అప్పటికప్పుడు తినేసేటట్టుగా? నిలవ పచ్చడి చేస్తారు. నిలవ పచ్చడి 15 డేస్. చాలా యూస్ఫుల్ గా బాగుంటుంది కదండి ఊర్లో వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళడానికి. చక్కగా అది కూడా నాన్ వెజ్ లోని. మీకు ఫ్రీ టైం దొరుకుతుంది బాగానే? సండే ఎక్కువ. సండేస్ మీకు అప్పచెప్పేస్తారు వంట పని, అక్కడ కూడా మీకు జాబ్ అయితే అంతే. సండే డ్యూటీ. సండే అదే డ్యూటీ. సో మీకు ఇష్టమేనా వంట చేయడం? ఇష్టం మేడం. ఇష్టమేనా? ఇష్టం. రెగ్యులర్గా చేస్తారా? కష్టపడి చేస్తారా? చాలా ఇంట్రెస్ట్గా చేస్తారు. మూత పెట్టుకుందాం. మూత పెట్టేద్దాము. సో ఇవైతే ఈ రకంగా మగ్గాయి. 5 to 10 minutes తర్వాత ఎగ్స్ ఇందులో వేసుకోవచ్చు. మరి ఖాళీ టైంలో ఏం చేస్తుంటారు? లేదు మేడం, టీవీ చూస్తా ఎక్కువ. టీవీ ఇంట్రెస్ట్ బాగా? అభిరుచి ఛానల్, ఇది న్యూస్, తెలుగు రుచి ఛానల్. తెలుగు రుచి చేస్తూ ఉంటారా? కపుల్స్, రాజు గారు కార్వింగ్స్, అవన్నీ ఇష్టం మీకు బాగా? చాలా. మీరు ట్రై చేస్తూ ఉంటారు? ఎస్. వంటలు చాలా వచ్చు నాకు. వంటలు చాలా వచ్చు అంటే ఇలా చూసి నేర్చుకుంటున్నారా? నేర్చుకుంటుంటాను, ఇంట్లో కూడా ట్రై చేస్తాను. ఇంట్లో ట్రై చేస్తుంటారా?
మరి మీరు కూడా ఇలాగే సరదాగా మాతో పాటు జంటగా వంటలో పార్టిసిపేట్ చేయాలంటే SMS చేయాలి. SMS ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. ఇంకేమైనా వేస్తారా? కొంచెం గరం మసాలా వేసుకో. గరం మసాలానా? ఇప్పుడు ఎగ్స్ ఇందులో వేసుకున్నాం. వేసేనా? వేసేయండి. ఇప్పుడు మళ్ళీ బటర్ కూడా వేసుకోవచ్చు మనం. బటరా? మీకు నాన్ వెజ్ బాగా ఇష్టమా, వెజ్ ఇష్టమా? రెండు ఇష్టం. రెండు ఇష్టమే. సో మీరు ఫుడ్ బాగా ఇష్టపడతారు. అవునా? కొత్తిమీర పుదీనా వేసుకున్నాము. ఇష్టపడడం కంటే చేయడం ఎక్కువ ఇష్టం. అవునా? ఓ, కొత్తిమీర పుదీనా కూడా వేసుకున్నాం. పుదీనా. వంటని ఎంజాయ్ చేస్తూ చేసే వాళ్ళకి తినడం కూడా బాగుంటుంది అండి. మన ఫుడ్ మనం కొత్తగా ట్రై చేసి చేయడం. ఇది రోటీల్లోకి వాటికి బాగుంటుంది. చాలా బాగుంటుంది. రోటీలోకి చాలా బాగుంటుంది. రోటీలో చాలా బాగుంటుంది. పరాటాలకు కూడా బాగుంటుంది. కొంచెం ధనియాల పొడి కూడా వేసుకున్నాము. ఓకే. మామూలుగాని తెలుగు రుచి చూసేనా ఇలా వంటలు ట్రై చేస్తూ ఉంటారు అన్నారు కదా. సో మీ వారు కూడా మీకు బాగానే వంటలు ట్రై చేస్తూ ఉంటారు. సో మరి పండుగ వచ్చినప్పుడు పిండి వంటలు కానీ అలాంటివి ఏమైనా ఉంటాయి? అవి ఆల్మోస్ట్ నాకు వచ్చు. ఆల్మోస్ట్ వచ్చు. మా అత్తమ్మ నేర్పిస్తుంది తను. మీ అత్తయ్య గారు ఊర్లో ఉంటారు వాళ్ళు? కరీంనగర్ మాది డిస్టిక్. ఓకే. తను నేర్పిస్తారు. ఓకే. మీకు మ్యారేజ్ ఎన్ని సంవత్సరాలు అయింది? 5 years అవుతుంది. 5 years. సో ఆ గ్యాప్లో నేర్చేసుకున్నారండి పిండి వంటలు కూడా? ఇది కాజు వేసుకొని దించేసుకోవచ్చు మేడం. అయిపోయింది. జీడిపప్పు వేసుకుని. సో సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామా? తీసుకుందాం మేడం. ఫస్ట్ గుడ్లు వేసేసుకోండి, ఈజీగా ఉంటుంది. ఎగ్ కాజు మసాలా రెడీ మేడం. థ్యాంక్ యూ. ఎగ్ కాజు మసాలా. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? ఎగ్ కాజు మసాలా తయారీ విధానం. ముందుగా జీడిపప్పు పేస్ట్, టమాటో పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో వెన్న వేసి ఉడికించిన కోడిగుడ్లు వేసి వేయించాలి. మరొక పాన్ లో వెన్న వేసి తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో కారం, పసుపు, ఉప్పు, గరం మసాలా, టమాటో పేస్ట్, జీడిపప్పు పేస్ట్ వేసి ఉడకనివ్వాలి. తర్వాత వేయించిన కోడిగుడ్లు వేసి ఉడకనివ్వాలి. తర్వాత వెన్న, పుదీనా, జీడిపప్పు వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఎగ్ కాజు మసాలా రెడీ.